అసెంబ్లీకి బయలుదేరారు సీఎం రేవంత్. కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దంపతులు. అసెంబ్లీకి బయలుదేరారు సీఎం రేవంత్. కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దంపతులు. రైట్, ఇక కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు అయితే ఇటు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే ఇటు అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ ప్రాంగణానికి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ ఈ ముగ్గురు, అదేవిధంగా సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, వీళ్ళు ఐదుగురు కూడా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే వీళ్ళు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి ఇప్పటికే వాళ్ళకు ఏదైతే మద్దతు తెలిపేందుకు ఇతర ఎమ్మెల్యేలు కూడా సంఘీభావం తెలిపేందుకు కావచ్చు, అదేవిధంగా వాళ్ళని బలపరిచేందుకు కావచ్చు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే అద్దంకి దయాకర్ గత కొంతకాలంగా కూడా ఆయన ఎమ్మెల్సీ సీట్ను ఆశిస్తా ఉన్నారు. ఆయన అధికార ప్రతినిధిగా కొనసాగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. సో ఇవన్నీ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఏదైతే సీట్ల కేటాయింపు చేస్తుందని చెప్పేసి కూడా అభ్యర్థులను ఖరారు చేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు విజయశాంతికి గత ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె కలిసి పనిచేయడం జరిగింది. అప్పుడు ఏ పదవి కూడా ఆశించలేదు. అప్పుడు వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆమె పోటీ చేయడానికి సీటు కూడా ఇక్కడ కూడా సర్దుబాటు కాకపోవడంతో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ఆమెకి ఎమ్మెల్సీ కానీ లేదంటే రాజ్యసభ కానీ ఇస్తామని అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే ఈసారి విజయశాంతికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. దీంతో పాటు అదేవిధంగా శంకర్ నాయక్ ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో ఒక బీసీకి విజయశాంతికి, ఒక ఎస్సీకి అద్దంకి దయాకర్, ఒక ఎస్టీకి శంకర్ నాయక్, ఇట్లా సామాజిక సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వడబోతలు చేసిన తర్వాత ఈ ముగ్గురు పేర్లను ప్రకటించడం జరిగింది. అయితే 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించడం జరిగింది. అయితే సిపిఐ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. నెల్లికంటి సత్యం, ఇతను కూడా నల్గొండ జిల్లాకు చెందినవాడు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కూడా కొనసాగుతా ఉన్నారు. సిపిఐలో సుదీర్ఘకాలంగా కూడా పనిచేస్తా ఉన్నారు. ఆయన కూడా మరికొద్ది సేపట్లోనే నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే దాసోజు శ్రవణ్ గతంలో ఇప్పటికే ఆయన గత బీఆర్ఎస్ సర్కార్ లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాదాపు అవకాశం వచ్చినట్టే వచ్చి కూడా చివరి నిమిషంలో చేజారిపోయింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసినా కూడా గవర్నర్ ఆ ఫైల్ను ఆమోదించకపోవడంతో సో ఆయన ఎమ్మెల్సీ ఆశలు అప్పట్లో నెరవేరలేదు. ఈసారి దాసోజు శ్రవణ్ కు బీఆర్ఎస్ పార్టీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో, అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే బీసీ ఏదైతే ఉద్యమం నడుస్తున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీసీలకు కేటాయించాలి. అది కూడా దాసోజు శ్రవణ్ కు గతంలో హామీ ఇచ్చాము, హామీ నెరవేరలేదు కాబట్టి అదేవిధంగా పార్టీ తరఫున పెద్దల సభలో ప్రశ్నించే గొంతుకగా కూడా దాసోజు శ్రవణ్ ఉంటాడని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలోనే దాసోజు శ్రవణ్ కి
ఈ యొక్క ఎమ్మెల్సీగా అవకాశం బీఆర్ఎస్ పార్టీ కల్పించడం జరిగింది. ఈ 5గురు కూడా మరి కాసేపట్లోనే తమ యొక్క నామినేషన్లు దాఖలు చేయబోతా ఉన్నారు. వీళ్ళను బలపరిచేందుకు ఆయా పార్టీల నేతలు కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లోనే అసెంబ్లీలో వీరు నామినేషన్ అయితే వేయబోతా ఉన్నారు. అలాగే రాజు, ఎక్కువగా చూసుకుంటే 3 పార్టీలు కూడా మెయిన్ గా నల్గొండ జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారు అన్నట్టుగా అర్థమవుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం? మొత్తం ఈ 5 ఎమ్మెల్సీలలో ప్రధానంగా 4 అభ్యర్థులు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన వారు గమనార్హం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 3 ఏదైతే స్థానాలు ఉన్నాయో 3 అభ్యర్థులు ఉన్నారో ఈ 3 2 కూడా నల్లగొండ జిల్లాకు చెందినవారు. అద్దంకి దయాకర్ కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు. అదేవిధంగా శంకర్ నాయక్ వీళ్ళిద్దరు కూడా నల్లగొండ జిల్లాకు చెందినవారు. అయితే విజయశాంతి మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు. అయితే ఈ ఇద్దరు నల్లగొండ జిల్లాకు చెందినవారు. సిపిఐకి కేటాయించిన సీట్ ఏదైతే ఉందో సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందినవారు గమనార్హం. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ ఈయన కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం ఇక్కడ గమనార్హం. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నటువంటి 5గురుట్లలో 4 కూడా నల్లగొండ జిల్లాకే చెందిన వారు. ఇక్కడ మనం ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. మైకాసేపట్లోనే వీళ్ళందరూ కూడా ఇప్పటికే పార్టీల ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే దాదాపు ఏదైతే నామినేషన్ కు సంబంధించి పత్రాలన్నింటినీ కూడా ఇప్పటికే ఫిల్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి రావడం జరిగింది. మరొకసారి కూడా ఆయా పత్రాలను కూడా పునః పరిశీలించుకుంటున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. తమ అభ్యర్థితో ఇప్పటికే ఏదైతే నామినేషన్ పత్రాలకు సంబంధించి పత్రాలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి రావడం జరిగింది. అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి అభ్యర్థి అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అద్దంకి దయాకర్ దంపతులు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అనంతరం వారు అసెంబ్లీకి బయలుదేరి రావడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ యొక్క నామినేషన్ పత్రాలను ఇక్కడ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి సమర్పించబోతా ఉన్నారు. అదైతే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది. A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధించింది. A3 అజ్కర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా కరీం, A6గా అమృత బాబాయ్ శ్రవణ్, A7గా శివ, A8గా నదీంలకు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇక కోర్టు విచారణ సమయంలో అనారోగ్య సమస్యలు ఉన్నందున శిక్ష తగ్గించాలని నిందితులు వేడుకున్నారు. తమపై ఆధారపడిన తల్లిదండ్రులు పిల్లల కోసం శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. ప్రణయ్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు తెలిపారు. తనకు కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కోర్టుకు విన్నవించారు. 3 పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయ చూపాలని శ్రవణ్ కుమార్ వేడుకున్నట్లుగా తెలుస్తోంది. అమృత, ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రథమ నిందితుడు A1గా అమృత తండ్రి మారుతీరావు, సుపారీ గ్యాంగ్ కు చెందిన సుభాష్ శర్మ A2గా, A3గా అజ్కర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా కరీం, A6గా అమృత బాబాయ్ శ్రవణ్, A7గా శివ, A8గా నదీంలపై కేసు ఫైల్ చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ కేసు 5 ఏళ్ల 9 నెలల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సుపారీ గ్యాంగ్ సాయంతో తండ్రి మారుతీరావు చంపించినట్టు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు. మానసికంగా కుంగిపోయిన మారుతీరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
A2 సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు. A3 అజ్కర్ అలీ కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇటు 5 ఎమ్మెల్సీ స్థానాలు బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 5 స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పారు. కూడా శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. ఏ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలైన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను అనుమతించినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచార మంత్రులు అందరికీ ఒక బలైన వర్గాలు